వరలక్ష్మి, విష్ణు వాళ్ళిద్దరూ కూడా పోలీస్ స్టేషన్‌కి వస్తారు. పోలీస్ స్టేషన్‌కి వచ్చి మా పిల్లలు కనిపించడం లేదు, తప్పిపోయారని చెప్పి అంటూ ఉంటారు. అది విని అక్కడ ఉన్న కానిస్టేబుల్ అయితే పిల్లల ముందు మీరేమైనా గొడవ పడ్డారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అది విని వరలక్ష్మి, విష్ణు వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అవును నిజమే గొడవ పడ్డామని చెప్పి వాళ్ళ మనసులో అయితే వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇక విష్ణు అయితే తాగి ఇంటికి రావడం, ఇంటికి వచ్చి పిల్లల్ని నీకు కాకుండా దూరంగా తీసుకొని వెళ్ళిపోతాను, పిల్లలు నీ దగ్గర ఉంచను అని చెప్పి ఇంటి దగ్గర పెద్ద రచ్చ చేయడం ఇవన్నీ కూడా విష్ణు, వరలక్ష్మి అయితే గుర్తు తెచ్చుకొని ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక వరలక్ష్మి కూడా ఇలా అనుకుంటూ ఉంటుంది, నేను కూడా ఇంట్లో వాళ్ళందరి ముందు విష్ణు గారి చెంప పగలగొట్టి పిల్లల ముందే కదా అనరాని మాటలన్నీ అన్నాను, అందుకేనేమో పిల్లల మనసు మారిందేమో అని చెప్పి వరలక్ష్మి కూడా అనుకుంటూ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరూ మౌనంగా ఉండడం చూసి అక్కడ ఉన్న కానిస్టేబుల్ అయితే ఏంటి మీరు గొడవ పడ్డారు కాబట్టే కదా పిల్లలు వెళ్ళిపోయారు, మీ మౌనానికి అర్థం నాకు తెలిసిపోయింది, మీరు అంతలా గొడవ పడ్డం ఎందుకు, ముందు మీరు తిన్నగా ఉంటే పిల్లలు తిన్నగా ఉంటారు, మీరు ఇంట్లో పిల్లల ముందు గొడవ పడితే ఎలానే ఉంటుంది, ఇలాంటి కంప్లైంట్లు ఎన్ని చూడట్లేదు, ముందు మీరు తిన్నగా ఉండడం నేర్చుకుని తర్వాత పిల్లల గురించి ఆలోచించండి అని చెప్పి కానిస్టేబుల్ అయితే విష్ణు, వరలక్ష్మితో అంటూ ఉంటారు. అది విని విష్ణు, వరలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా మౌనంగా చూస్తూ ఉండిపోతారు. ఇప్పుడు ఏం చేయాలా అని చెప్పి విష్ణు, వరలక్ష్మి అయితే చాలా కంగారు పడుతూ పిల్లల్ని ఎలాగైనా సరే తీసుకురావాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.